నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, మార్కండే కాలనీ, రెయిన్బో స్కూల్ లైన్, గోదావరికని. హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవ శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి హోమియోపతి వైద్య విధానం ద్వారా జబ్బులను నయం చేస్తూ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్. గోదావరికని ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. సింగరేణి స్థలాలను మతపరమైన సంస్థలు ప్రార్థనా మందిరాల పేరిట అక్రమంగా ఆక్రమిస్తున్నాయని ఆరోపిస్తూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విహెచ్పి విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ ముస్క సంపత్ యాదవ్ మాట్లాడుతూ గోదావరికనిలో ప్రజల కోసం నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ ను కూల్చి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారని ఆరోపించారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సింగరేణి ఆర్జీవన్ యాజమాన్యం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రార్థనా స్థలాల పేరిట ఇప్పటికే వందల ఎకరాల భూములు కేటాయించినప్పటికీ మరిన్ని స్థలాలు కబ్జా అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలకు సంబంధించిన చిన్న నిర్మాణాలపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటున్నారని, ఇతర మతపరమైన ఆక్రమణల విషయంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అక్రమ ఆక్రమణలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం జీఎం కార్యాలయ అధికారులకు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి బజరంగ్ దళ్ నాయకులు మునిగాల సంపత్, అడిగొప్పల రాజు, ఆరెల్లి జరందల్, నేరేడుకొమ్మ వెంకటస్వామి, పైతరి రాజు, అనిరుద్, శివ, మోహన్, శ్రావణ్, శ్రీనివాస్, బాలు, రాజ్ కుమార్, శేఖర్, రమేష్, ప్రశాంత్, అజిత్, కార్తీక్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మసీదుల పేరిట, దర్గాల పేరిట, ఈద్గాల పేరిట, కబ్రస్థాన్ల పేరిట సింగరేణి స్థలాలను కబ్జేస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ గత కొన్ని రోజుల నుంచి మేము ఈ సింగరేణిలో చర్చిలు ఎన్ని ఉన్నాయి, మసీదులు ఎన్ని ఉన్నాయి, ఈద్గాలు ఎన్ని ఉన్నాయి, దర్గాలు ఎన్ని ఉన్నాయి, మదర్సాలు ఎన్ని ఉన్నాయని సింగరేణి యాజమాన్యానికి ఎన్నిసార్లు రిఫరెండర్ అడిగినా కానీ వారు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. ఈ మెజార్టీ హిందువులు ఈ సింగరేణి యాజమాన్యానికి, ఈ దేశ అభ్యున్నతికి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సింగరేణి యాజమాన్యానికి వారు నిర్ణయించిన ధరకు కేటాయిస్తే సింగరేణి మాత్రం అప్పనంగా ముస్లిం మైనార్టీలకు, చర్చిలకు అప్పనంగా తమ స్థలాలను కబ్జా చేస్తూ అసలు సింగరేణి వ్యాప్తంగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అసలు ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంత వారికి ఎంత స్థలం కేటాయించారు, వాళ్ళు ఆక్రమించుకున్నది ఎంత, ఎన్ని మసీదులకు జాగాలు ఇచ్చారు, వాళ్ళు ఆక్రమించిన జాగాలు ఎంత, ఎన్ని ఈద్గాలకు జాగా ఇచ్చారు, వారు ఆక్రమించుకున్న జాగా ఎంత, ఎన్ని దర్గాలకు మీరు స్థలం కేటాయించారు, వాళ్ళు ఆక్రమించుకున్న జాగా ఎంత, అసలు మీ దగ్గర ఏమైనా లెక్కలు లేవా అని మేము విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లెక్కలు లేనట్లే ఈ ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు, చర్చిలకు సింగరేణి యాజమాన్యం ప్రోత్సహిస్తుందా, లేకపోతే ఎవరి ప్రోద్బలంతోనన్నా సింగరేణి యాజమాన్యం నడుస్తుందా అని మేము అడుగుతున్నాం. ఇవాళ సింగరేణి పేరిట ఈ చర్చిలు, మసీదుల అక్రమాల వెనుక సింగరేణి యాజమాన్యం గిట్లా ఆర్థిక లావాదేవీలు జరుపుతుందా అని మేము ఇవాళ విశ్వ హిందూ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ సింగరేణి యాజమాన్యం ఇలాంటి ఆక్రమణలకు అదుపు లేకుండా ఉంటే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి స్థలాలను కబ్జా చేసిన స్థలాలను ఆక్రమించుకుంటున్నామని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం, ఈ చర్చిలు, మసీదుల పేరిట ఆక్రమణలు చేసిన సింగరేణి స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలి, ఆక్రమించుకున్న వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల పెద్ద ఎత్తున హిందూ సమాజాన్ని సంఘటితం చేసి ఈ హిందూ సమాజానికి ఈ సింగరేణి యాజమాన్యం చేస్తున్న ద్రోహాన్ని తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఎక్కడైనా ఖాళీ జాగాలు ఉన్నా కానీ ఆ జాగాలకు పెంచింగ్ వేసి
స్థలాలను కాపాడాలని కూడా మేము సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సమాజానికి ఇక్కడ ఉన్న స్థలాలను మతోన్మాదులకు కేటాయించడానికి ఇక్కడ పరిమితమైందని విశ్వ హిందూ పరిషత్తో పాటు ఈ రోజున గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలోని హిందూ సమాజం అంతా కూడా ఈ ఆర్జీవన్ అధికారులను సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో మసీదులకు చర్చిలకు 100 ఎకరాల జాగాని కేటాయించి ఆ రోజున హిందూ సమాజం రాష్ట్ర దేశ అభ్యున్నతి కోసం మా పొలాలను ఇక్కడ త్యాగం చేసి సింగరేణి సంస్థను ఇక్కడ పెంపొందిస్తే ఈ రోజున మతోన్మాదుల కుట్రలకు మతోన్మాదుల అవకాశాలకు రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని మతోన్మాదులకు అప్పగించేందుకు ఇక్కడున్న స్థలాలన్నీ కూడా సింగరేణి కుమ్మక్కై వారికి ఈ స్థలాలను అప్పగిస్తుందని ఈ రోజున మేము సింగరేణి మీద అపోహదిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మతోన్మాద కార్యక్రమాలకు రానున్న రోజుల్లో జరిగే హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలకు ఈ సింగరేణి కారణమవుతుంది. ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కబ్జాలకు గురైన స్థలాలన్నీ కూడా వాళ్ళ చేతులలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడున్న సమాజాన్ని కూడా ఎవరు కూడా ఉండని ఒప్పుకోరు. కాబట్టి సింగరేణి ఆ దిశగా హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఇక్కడున్న హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తూ ఉందని విశ్వ హిందూ పరిషత్ ఈ రోజున సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నది. శ్రమికులు చెమటోడ్చి బొగ్గు తీసి రాష్ట్రాన్ని దేశాన్ని అభ్యున్నతికి పెంపొందిస్తూ ఉంటే స్థలాలు అప్పగించడమే కాక ఏ ఒక్క సామాన్యుడు ఒక చిన్న గుడి చేసుకుంటేనే ఒక గుళ్ళ ఆలయం సామాన్లు పెట్టుకోవడానికి ఒక చిన్న రూములు కట్టుకుంటాను అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి జేసీబీలు పెట్టి కూర్చిన సింగరేణి గోదావరి కని నడిబొడ్డున బస్టాండ్ పక్కన ఒక ప్రజలకు అవసరమైన మరుగుదొడ్డిని కూల్చి వాళ్ళు దారి ఏర్పాటు చేసుకుంటే సింగరేణికి కూతవేడు దూరంలో ఉండి కళ్ళు కనిపించడం లేదా, లేకుంటే అధికారులు ఈ స్థలాల విషయంలో కుమ్మక్కై రేపటి రోజున అమ్ముకోవడానికి వీళ్ళు పన్నాగం అనుతున్నారా అని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బహిరందల్ సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నది. ఇదే రీతిన సింగరేణి ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో పారిశ్రామిక ప్రాంతంలోనే కాక రాష్ట్రంలో ఉన్న హిందూ సమాజాన్ని ఏకం చేస్తాం, దేశవ్యాప్తంగా ఇష్యూ చేస్తాం, అఖిల భారత పిలుపునిచ్చి రాష్ట్ర బంధుకు మరి పిలుపునిచ్చి సింగరేణి కూకటి వేలతో పెగిలించి అధికారుల యొక్క దొంగ మాటలను దొంగ చేష్టలను సమాజం ముందుంచడానికి ఉద్యమం చేస్తామని విశ్వ హిందూ పరిషత్ బహిరందల్ తరపున మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. గోదావరి ఖని సింగరేణి కార్మిక కాలనీలలో నివసిస్తున్న కార్మిక కుటుంబాల స్థితిగతుల క్షేత్రస్థాయి పరిశీలన కోసం శనివారం అధికారులు పాదయాత్ర చేపట్టారు. ఈ మేరకు అర్జవన్ జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ కాలనీ, ఐబీ కాలనీ, పవర్ హౌస్ కాలనీలలో పర్యటించారు. కార్మిక నివాస గృహాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మిక కుటుంబ సభ్యులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కాలనీలలో భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, రోడ్లు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను కార్మిక కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్యతో కలిసి మాట్లాడుతూ సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్మిక కాలనీలలో సౌకర్యాలు మెరుగుపరిచేందుకే పాదయాత్ర చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. పాదయాత్ర ద్వారా కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహనతో పరిష్కరించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఈ పాదయాత్రలో జీఎం వెంట అన్ని విభాగాల సింగరేణి అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. సింగరేణి ఆర్జీవన్ ఏరియా గుర్తింపు సంఘము యొక్క రిక్వెస్ట్ మేరకు కాలనీలలో ఎట్లా ఉన్నాయి, కాలనీలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయని గమనించడానికి రావడం జరిగింది. ఇందులో కొన్ని సమస్యలు దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ ఒకటి వర్షాకాలం వస్తే కొన్ని చోట్ల బ్లాకులు ఉన్నట్టుగా గమనించడం జరిగింది. అట్లా కరెంటు వైర్లు కానీ, చెట్లు కానీ ఇట్లాంటి కొన్ని సమస్యలు కాలనీ వాసులు దృష్టిలోకి తీసుకొచ్చారు. ఈ యొక్క అన్ని ఏరియాలలో ఆర్జీవన్ ఉన్న అన్ని కాలనీలలో కూడా సమస్యలను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో, ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో సివిల్ వర్క్షాపు, ఇటు ఎస్టేట్స్ కానీ అందరూ కలిసి ఈ యొక్క ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ డ్రైనేజ్ సమస్యలు కానీ, ఈ యొక్క చెట్లు కనుక బిల్డింగ్లలోకి పోయి చేయడం జరిగింది కానీ, అట్లా వాటర్ సమస్య కానీ ఇట్లాంటివి ఏమున్నాయో చేద్దాం. ముఖ్యంగా అన్ని కాలనీలలో కూడా ఏ సమస్య లేకుండా ఉద్యోగస్తులందరూ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ సౌకర్యవంతంగా ఉండాలన్నది దీని యొక్క ప్రధాన లక్ష్యము. చైర్మన్ శ్రీ బుద్ధప్రకాష్ గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని వసతులు కరెక్ట్గా ఉండాలి అన్ని కాలనీలు అన్న దాని మీదకు ఈ రకమైన ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే వీటన్నిటిని టైం లైన్లు పెట్టుకొని ఇన్ని రోజుల లోపల ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని సంబంధిత శాఖ అధిపతులు అందరూ హామీ ఇవ్వడం జరిగింది. ఇదే ప్రక్రియను మిగిలిన కాలనీలలో అన్నింటిలో కూడా చేసి మేము సౌకర్యవంతంగా ఉండడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నాం.
థ్యాంక్ యూ. సింగరేణి అధికారుల బృందం, అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ బస్టాండ్ కానికి ఈరోజు తనిఖీ చేయడం, జిఎం గారితో అందరు రావడం జరిగింది. ఎందుకంటే సంక్షేమంలో ఇదొక భాగం. సేఫ్టీ అనేది మైండ్స్లో చెప్తున్నాం. శుభ్రత, సౌకర్యాలు ఉండాలన్న ఉద్దేశంతో బస్తీలలో ఈరోజు సింగరేణి RG1 అధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా బస్టాండ్ కాడ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గతంలో కొన్ని ఓరల్గా చేయడం జరిగింది, డ్రైనేజీ కొంత చేయడం జరిగింది, ఇంకా కొంత ఉంది. వాటరు విషయం అయితేంది, రోడ్డు విషయం అయితేంది, చాలా వరకు కొన్ని జనరల్గా అవుతున్నాయి. అధికారులు కూడా ప్రత్యక్షంగా కార్మికుల మధ్యలో పోయి తెలుసుకొని చూస్తే బాగుంటుందన్న ఒక నిర్ణయం, మనం కోరిక మేరకు వారు రావడం జరిగింది. ఎందుకంటే వస్తే కానీ చూస్తే కానీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు రావడం జరిగింది, చూడడం జరిగింది. కొన్ని వివిధ డిపార్ట్మెంట్లకు కూడా వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారితోని మనం నోటు పెట్టించుకొని పనులు చేసుకోవాల్సిందిగా ఉన్నాం. చిన్న చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. కాబట్టి అన్నీ ఇప్పుడు కార్మికులకు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. కాబట్టి బస్టాండ్ కాలనీకి ఎప్పుడు చెప్పినా సరే చేయడం జరుగుతుంది. ఒక ఈ డ్రైనేజీను హోటర్లది ఏది, ఆ డ్రైనేజీ హోటల్కి కరెంటు వైర్లది కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా జరిగింది. ఇంకోటి, ఈ బస్టాండ్ కాలనీ కార్మికులకు, కార్మిక సతీమణులకు కూడా అందరికీ తెలియనిది ఏంటంటే పరిశుభ్రతగా మన అందరి బాధ్యత. శుభ్రంగా ఉంటేనే దోమలు కానీ స్మెల్ కానీ రాదు. కాబట్టి మన కోరిక మేరకే ఈ కుండీలు రోడ్డు మీద ఉంటే మొత్తము కుక్కలు పందులు వస్తే రోడ్డు మీదకి వచ్చేది. చెప్పంగానే వాళ్ళు గోడ పెట్టించి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఒకటి, వెనక ఎవరు కానీ చెత్త కానీ ఏది కానీ వేయకుండా మీరు ఏదైతే డస్ట్బిన్ ఉందో ఆ డస్ట్బిన్లు వేసి ఇంటింటికి రిక్షా అవుతుంది కాబట్టి ఆ రిక్షాలో వేయాలని చెప్పి మన అధికారులు మన వాళ్ళు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ పొరపాటులో వేస్తే వాళ్ళు ఎవరైతే సూపర్వైజర్ ఉన్నారో ఆ సూపర్వైజర్ కనుక చెప్తే కరెంటు కానీ నీళ్ళు కానీ కట్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వారు మనకు ఆదేశాలు ముందే ఇచ్చారు. కాబట్టి మనం ముందే పరిశుభ్రంగా మన బస్టాండ్ కాలనీ పరిశుభ్రత ఉంచుకొని మనం వాటర్ కానీ కరెంటు కానీ అన్ని వేళలో ఉండేటట్టు మనం చూసుకునే బాధ్యత మన పైన ఉంది. మనం అడిగి వాళ్ళతో చేయించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అబద్ధపు ప్రచారాలతో పబ్బం గడుపుతున్న గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలైన AITUC, INTUC వైఖరిని కార్మిక వర్గం అర్థం చేసుకోవాలని TBGKS అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో TBGKS వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తితో కలిసి ఆయన మాట్లాడుతూ INTUC నాయకులు కార్మికుల సమస్యలపై మంత్రులను, CNDMDని కలిశామని, పాత ఫోటోలను కాపీ పేస్ట్ చేస్తూ కార్మికులను మభ్యపెడుతూ వస్తున్నారని ఆరోపించారు. మేమంటే మేము సాధించామని చెప్పుకునే ఈ నెల 23, 24 తేదీలలో జరిగే మెడికల్ బోర్డు రెగ్యులర్ బోర్డు కాదని, గతంలో మెడికల్ బోర్డుకు వెళ్లి ఫిట్ కాకుండా పెండింగ్ లో ఉన్నవారిని పిలిచే మెడికల్ బోర్డు అని అన్నారు. రెగ్యులర్ మెడికల్ బోర్డును నిర్వహించాలని TBGKS కోరుకుంటుందని తెలిపారు. సింగరేణిలో కొత్త గన్ల మాట ఉత్తదే అని, గతంలో ఉన్న అండర్ గ్రౌండ్ గన్లను ఓపెన్ కాస్టులు చేయడం, ఓపెన్ కాస్ట్లను ఎక్స్టెన్షన్ చేయడం తప్ప కొత్త గన్ల ఊసే లేదని తెలిపారు. మారుపేర్ల విజిలెన్స్ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వ సంఘాలు 10వ తరగతి పాస్ అయిన కార్మికులను విజిలెన్స్ కు పంపుతామని వచ్చిన సర్క్యులర్ ను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి కార్మిక సంఘాలను కార్మిక వర్గం నమ్మొద్దని, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, యువ కార్మికులకు అండగా TBGKS నిలబడుతుందని, కార్మిక సమస్యలపై పోరాటం చేస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం చేసిన వేతన సవరణ కారణంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులకు ₹1 కూడా అదనంగా పెరగదని, షెడ్యూల్లో ఉన్న అసంఘటిత కార్మికులకు మాత్రమే వేతన సవరణ వర్తిస్తుందని తెలిపారు. అది కూడా నష్టదాయకమైన వేతన సవరణని రామ్మూర్తి వెల్లడించారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో TBGKS నాయకులు నూనె కుమరయ్య, ఐలి శ్రీనివాస్, చల్ల రవీందర్ రెడ్డి, జాహెద్ పాషా, చెల్పూరి సతీష్, శేషగిరి, నూతి రాజ్ కుమార్, రొడ్డ సంపత్, కళాధర్ రెడ్డి, శ్రావణ్ కుమార్, బేతి చంద్రయ్య, మహేష్, కుప్పల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంటే నేను పెట్టించినటువంటి సంకలు గుద్దుకుంటున్న AITs, INTSల యొక్క తప్పుడు ప్రచారాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు ఇది రెగ్యులర్గా జరిగే బోర్డు కాదు. జూలై మాసంలో ఉన్నటువంటి 55 మందిలో 54 హాజరైతే
5 మంది అన్ఫిట్ అయినటువంటి వాళ్ళు ఈ కార్మిక సోదరులు 32 మంది. వీళ్ళు గతంలో మెడికల్ బోర్డుకు హాజరై వాళ్ళకు ఫిట్ అన్ఫిట్ తేల్చలేనటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 3-3.5 సంవత్సరాలు వేచి ఉన్నటువంటి కార్మికునికి వచ్చినటువంటి పిలుపు ఇది మెడికల్ బోర్డు అని చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి 2 సంఘాలు. కాబట్టి దీనివల్ల ఏ కార్మికునికి కూడా ఉపయోగకరం లేదు. 2 సంవత్సరాలకు ముందు అప్లై చేసుకున్నటువంటి అందరినీ పిలిచేటువంటి బోర్డు కావాలని కోరుకుంటున్నది ఈరోజు కార్మిక వర్గం. ఇక రెండవ విషయం చూసినట్లయితే, ఏదైతే కొత్త బావులు తీసుకొస్తున్నామని చెప్తున్నటువంటి యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ, ఏఐటీసీ ఐఎన్టీసీలు కానీ, మరి కొత్త బావులు వచ్చినట్లయితే మా 6,000-7,000 మంది కార్మికులు ఎందుకు ఎక్సైజ్ అవుతారు? 8-9 బాయిలు అవుతున్నారు కదా, అంటే ఇది కొత్తగా ఏమన్నా బొదగబడుతున్నావా, కొత్తగా ఏమన్నా చేస్తూ ఉన్నావా అంటే ఏదీ లేదు. గతంలో ఉన్నటువంటి అండర్గ్రౌండ్ మైన్స్లను ఓపెన్ కాస్ట్ చేయడం కానీ, లేదా గతంలో ఉన్న ఓపెన్ కాస్ట్కు ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు అనుమతులు తీసుకురావడం, ఈరోజు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తేలైనటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు అయితేంది, యాజమాన్యాలు అయితేంది, ఈ యొక్క సంఘాలు చెప్పుకుంటున్నటువంటి సోకాల్డ్ సంఘాలు ఈరోజు ఎన్విరాన్మెంటల్ కానీ లేదా ఫారెస్ట్ ల్యాండ్ అక్వైర్ చేయకపోవడం వల్ల గత 4-5 ఏళ్ల నుంచి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఇవన్నీ ఈరోజు గోలేటి అయితేంది, మాదారం అయితేంది, కేకేఓసి మందమరి అయితేంది, జీడీకే ఓసి 1 అయితేంది, అలాగే ఎల్లందు అయితేంది, మనుగూరు అయితేంది, ఇవన్నీ కూడా 8-9 ప్రాజెక్టులు అనేటివి కూడా పెండింగ్లో ఉండి అనుమతులు లేకుండా వచ్చినటువంటి. కాబట్టి దీన్ని కూడా అసత్య ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి సంఘాల నిజస్వరూపాన్ని మీరు తెలుసుకోండి. అందుకే యువత ఆలోచించమని చెప్తా ఉన్నాం. అలాగే సీనియర్ నాయకులు, కార్మిక సోదరులు అందరూ కూడా మీ అనుభవాన్ని రంగరించి ఏ నాయకుడు, ఏ సంఘం మీకు అండగా నిలిచిందో ఒక్కసారి గుర్తుపెట్టుకొని, అందుకే పోరాడితే తప్ప మీ హక్కులు సాధించబడవు అనేటువంటిది మారు పేరుతో చెప్పినటువంటి వాళ్ళు మారు పేర్లను సర్క్యులర్కే ఇప్పించి 10వ తరగతి పాస్ కాని వాళ్ళందరినీ విజిలెన్స్కు పంపేటువంటి ప్రక్రియ కొనసాగుతుంటే మీరు ఇంకా ఎవరిని నమ్ముతున్నారు, ఎలా మోసపోతున్నారు అనేది తెలియజేస్తూ పోరాడండి. మీకు అండగా అన్ని సంఘాలు నిలుస్తాయి అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మీకు అండగా నిలుస్తుందని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. సింగరేణి కార్మికులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 6,000 పైచిలుకు కోట్ల రూపాయల లాభం వచ్చింది సింగరేణికి అని చెప్తే 6 రూపాయలు పెట్టి నట్టు బోట్లు కొనుగోలు చేయలేకపోవడం వలన 3 కోట్ల నుంచి వెళ్ళి ఆ పైబడినటువంటి డంపర్లు, షెవళ్ళు కూడా ఇవాళ ఓపెన్ కాస్ట్ గన్లో పనిచేయకుంటున్నాయి. తద్వారా ఉత్పత్తి తగ్గిపోతూ ఉన్నది. రెండోది, ఉత్పత్తి బొగ్గు నాణ్యత కూడా పడిపోతూ ఉన్నది. ఈ సంస్థ నష్టాల్లోకి పోవడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము, సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలే కారణమని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తూ ఉన్నది. ఇవాళ అన్న చెప్పినట్టు కొత్త బొగ్గు బాయలు ఒక్కటి రాలే. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 18 కొత్త బావులు వచ్చినాయి. ఇవాళ లైఫ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులు వచ్చినాయి. వీడు 9 తెస్తే 9 మందికి ఉద్యోగం వేయలేకపోతున్నాం అని ఎట్లా చెప్తాను? 7,000 మంది అధికంగా ఉన్నారు సింగరేణిలో అన్నటువంటి తప్పుడు ప్రచారం కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ 14,000 మంది ఓపెన్ కాస్ట్లో అవుట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, లేదా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానాన్ని సింగరేణిలో బంద్ చేస్తే దాదాపు 45,000 మందికి ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆ దిశగా ప్రయత్నం వేయండి, అడుగులేయండి. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందో అదే పద్ధతిని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తూ ఉన్నది. ఈ 2 కాంగ్రెస్, బీజేపీ 2 ప్రభుత్వాలు, పార్టీలు ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకం, కార్మికుల యొక్క మెరుగైన జీవనానికి వ్యతిరేకం. వీళ్ళు ఎప్పుడు బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. వీళ్లకు బొంద పెడితేనే, వీళ్ళను ఈ దేశం నుంచి తరిమి వేస్తే తప్ప ఇవాళ ప్రజలకు ఉపాధి, ఉన్నతమైనటువంటి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తూ ఉన్నది. కేవలం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి కార్మికులకు మాత్రమే సవరణ జరిగింది. అది కూడా పూర్తి నష్టదాయకమైనటువంటిది. వాళ్లకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ఉన్నటువంటి జీతాల కంటే కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన తక్కువ జీతాలు ఇచ్చింది. జీవో 22 నుంచి 26 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి జీవోలు అమలు చేస్తేనే ఇవాళ ఆనాడే ఎక్కువ జీతం వచ్చేది. దాన్ని గెజెట్ చేయలేదు. దాన్ని గెజెట్ చేయించకపోగా మేము కొత్తగా వేతనాలు పెంచినామని ఇవాళ మీ కనీస వేతనాల కమిటీ చైర్మన్,
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చెప్తున్నదంతా పూర్తిగా యజమానులకు కాంట్రాక్టర్లకు అనుకూలమైనది తప్ప కార్మికులకు రూపాయి పెరగది. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి. దీన్ని కార్మికులు గమనించాలి, వాళ్ళ మోస ప్రకటనలను కూడా గమనించాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్పష్టం చేస్తూ ఉన్నది. స్త్రీ పురుష సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ చర్మ సంబంధిత వ్యాధులు, జ్ఞాపక శక్తి తగ్గుట, పొడవు పెరుగుట కొరకు, చిన్నపిల్లలు అన్ని రకాల వ్యాధులు, దగ్గు, జలుబు, తుమ్ములు, అస్తమా వ్యాధులకు, మూత్ర సంబంధిత షుగర్, థైరాయిడ్ కొరకు, పేను కొరుకుట, చుండ్రు, వెంట్రుకలు రాలకుండా పెరుగుట కొరకు, మెడ నొప్పి, నడుం నొప్పి, కీళ్ళ నొప్పులు మరియు అన్ని రకాల వాతములకు, అల్ప అధిక రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్, మానసిక వ్యాధుల కొరకు, ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు కాళ్ల పగుళ్లకు, లావు తగ్గుట మరియు పెరుగుట, ప్రత్యేక మందులు, ఆపరేషన్ లేకుండా హోమియోపతి ద్వారా నయం చేయబడు వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్లో రాళ్లు, పులిపిరికాయలు, ఆనెలు, టాన్సిలైటిస్, సైనోసైటిస్, ఆర్షమొలలు మరియు గర్భాశయంలో నీటి బుడగలు, గడ్డలు, సంతానం లేమి కొరకు వెంటనే సంప్రదించండి. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, రెయిన్బో స్కూల్ లైన్, మార్కండేయ కాలనీ, గోదావరికని. సెల్ నంబర్ 9701886337. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio